తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రొఫెసర్ కోదండరాం, అమీరుల్లా ఖాన్ పేర్లను గవర్నర్ కోట ఎమ్మెల్సీ జాబితాలో గవర్నర్కి పంపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గవర్నర్ ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. గవర్నర్ కోట ఎమ్మెల్సీలో ఎన్నికలకు సంబంధించి ఇద్దరిని ప్రతిపాదించింది. వాళ్ళలో ప్రొఫెసర్ కోదండరాం పెద్దల సభకు వెళ్ళనున్నారు. అదేవిధంగా సియాసిత్ రెసిడెంట్ ఎడిటర్గా ఉన్న అమీర్ అలీ ఖాన్ ఈయన కూడా గవర్నర్ కోటాలో పెద్దల సభకి వెళ్ళనున్నారు. సో దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి భార్గవ్ లైవ్ ద్వారా అందిస్తారు. భార్గవ్, ప్రొఫెసర్ కోదండరాంని అనేక కీలక బాధ్యతలు అప్పగిస్తారు అనే ఊహాగానాల నేపథ్యంలో ఆయన ఎమ్మెల్సీ పదవి వరించింది గవర్నర్ కోటాలో. డీటెయిల్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ గతంలో నుంచి కూడా ప్రొఫెసర్ కోదండరాం కి కీలక పదవి దక్కపోతున్నట్టు కూడా వార్తలు వచ్చినాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రాష్ట్రంలో కొలువు తీరిన తర్వాత ఖచ్చితంగా ఉద్యమకారులకి అదేవిధంగా ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి కోదండరాం లాంటి వాళ్లకు పెద్దపీట వేస్తుందని కూడా ఎప్పటి నుంచో చర్చ జరిగింది. ఈ నేపథ్యంలోనే గవర్నర్ కోటాలో ముఖ్యంగా గవర్నర్ కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ప్రొఫెసర్ కోదండరాం తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు సియాసిత్ అలీ ఖాన్, అమీరుల్లా ఖాన్ ఇద్దరికి కూడా ఎమ్మెల్సీ పదవులు కట్టబెట్టబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన పెట్టినటువంటి కోదండరాం ఫైల్ ఎప్పటి నుంచో కూడా గతంలో నుంచి కూడా పెండింగ్ లో ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా గవర్నర్ ఆమోదించిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అమీరుల్లా ఖాన్ అదేవిధంగా ఇటు తెలంగాణ రాష్ట్ర జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం పేర్లు పెద్ద ఎత్తున గట్టిగా కూడా వినిపడ్డాయి గతం నుంచి కూడా. ఈ నేపథ్యంలోనే గవర్నర్ ఎటువంటి అడ్డంకి లేకుండా ఖచ్చితమైన దిశగా చర్చ చేసి దీని మీద క్లియర్ గా విశదీకరించి ప్రొఫెసర్ కోదండరాం అదేవిధంగా అమీరుల్లా ఖాన్ ఇద్దరు పేర్లను కూడా ఎమ్మెల్సీ కోటాలు అంటే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమించడం జరిగింది కొద్దిసేపటి క్రితమే. తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్ గా పనిచేసిన నేపథ్యం, అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా ఉన్నాడు. సో ఈ నేపథ్యం అంతా కూడా సోషల్ యాక్టివిటీస్ లో కూడా కీలకంగా పనిచేసింది కాబట్టి కోదండరాం సార్కి ఖచ్చితంగా కీలక పదవి దక్కపోతుందని కూడా ఎప్పటి నుంచో చర్చలు జరిగినాయి. సో అవన్నీ కూడా ఇప్పుడు నిజాలైపోయినాయి. గవర్నర్ క్లియర్ కట్ గా అడ్డంకులు లేకుండా కూడా ఖచ్చితంగా కోదండరాం కావచ్చు ఇటు అమీరుల్లా ఖాన్ ఇద్దరికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు కోదండరాం సార్ కావచ్చు అమీరుల్లా ఖాన్ కూడా ఇద్దరికి కూడా ఎమ్మెల్సీ పదవులు గవర్నర్ కోటాలో దక్కపోతా ఉన్నా గవర్నర్ పెద్ద ఎత్తున కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది నరేష్. ఓకే, మన ఏ ఈక్వేషన్ బేస్ చేసుకొని అమీరుల్లా ఖాన్ కావచ్చు కోదండరాంని ప్రతిపాదించింది ప్రభుత్వం? ఎందుకంటే గత ప్రభుత్వం ప్రతిపాదించిన దాసోజు శ్రవణ్ కుమార్ కావచ్చు, కుర్ర సత్యనారాయణ కావచ్చు, వీళ్ళని పెండింగ్లో పెట్టిన విషయం మనందరికీ తెలిసిందే. గవర్నర్ వీళ్ళని ఎందుకు ప్రతిపాదిస్తున్నారో వివరణ ఇవ్వాలంటూ కూడా గత ప్రభుత్వాన్ని అడిగింది గవర్నర్ తమిళిసై. సో ఈ నేపథ్యంలో వీళ్ళని ఎట్లాంటి సంతృప్తికరంగా గవర్నర్కి ప్రతిపాదించారు? దానికి సంబంధించి డీటెయిల్స్ చెప్పండి. ఎగ్జాక్ట్లీ గతంలో కుర్ర సత్యనారాయణ కావచ్చు ఇటు దాసోజు శ్రవణ్ కావచ్చు వీళ్ళిద్దరు కూడా సోషలిస్టులు కాదు. గతంలో ఉద్యమంలో పనిచేసినటువంటి నేపథ్యం లేదు. రాజకీయాల్లో క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరి ఫైళ్లను గవర్నర్ రిజెక్ట్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. కోదండరాం అనే వ్యక్తి ఆయన గతంలో ప్రొఫెసర్ గా పనిచేసిండు, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ గా, అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిండు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే గద్దె దిగడానికి పరోక్షంగా కూడా కోదండరాం సార్ పనిచేసిన పరిస్థితి. ఇటు ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశాలు కావచ్చు, విద్యార్థుల పక్షాన నిరుద్యోగుల పక్షాన కొట్లాడిన నేపథ్యం ప్రొఫెసర్ కోదండరాం కి ఉంది. అదేవిధంగా ఏళ్ల తరబడి ఆయన తెలంగాణ ప్రజల కోసం కొట్లాడిన నేపథ్యంలో ఆ లైన్ లో కూడా కోదండరాం సార్ పనిచేసిన నేపథ్యం కనిపిస్తా ఉంది. ఈ లైన్ లో ఖచ్చితంగా ప్రొఫెసర్ కోదండరాం కి గవర్నర్ ముఖ్యంగా ఏ అడ్డంకి లేకుండా క్లియర్ కట్ గా కోదండరాం ని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా సియాసి దినపత్రిక ఎడిటర్ అమీరుల్లా ఖాన్ కి కూడా అదే నేపథ్యం. రాజకీయాలకు అతీతంగా ముఖ్యంగా రాజకీయాలకు సంబంధం లేకుండా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా తీసుకునే పరిస్థితి ఉంటది కాబట్టి ఆ విధంగా అమీరుల్లా ఖాన్ ని కన్ఫర్మ్ చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ప్రొఫెసర్ కోదండరాం ఆయన ఉద్యమ నేపథ్యం ప్రొఫెసర్ గా పనిచేసిండు, చాలా సార్లు జైలుకు పోయిండు. కేసీఆర్ హయాంలో గతంలో ఆయన ఇంటి తలుపులు బద్దలు కొట్టి కూడా గతంలో పోలీసులు ఆయన్ని తీసుకెళ్లి అరెస్ట్ చేసిన నేపథ్యం కనిపిస్తా ఉంది. సోషల్ యాక్టివిటీస్ పెద్ద ఎత్తున చేసిండు. నిరుద్యోగుల పక్షాన ఇటు విద్యార్థుల పక్షాన ఎక్కడ ఏ విషయం కూడా పేపర్ లీకేజ్ కావచ్చు, గ్రూప్ 2 విషయంలో ముఖ్యంగా నిరుద్యోగుల పక్షాన కొట్లాడిన నేపథ్యం ప్రొఫెసర్ కోదండరాం ఉంది కాబట్టి రాజకీయాలకు అతీతంగా కూడా ఎమ్మెల్సీ కోటాలో అంటే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా తీసుకున్నట్టు కూడా సమాచారం ఉంది. కొంతమంది బీఆర్ఎస్ నాయకులేమో రాజకీయాలకు అతీతంగా ఖచ్చితంగా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ తీసుకుంటారని గతంలో మా పార్టీ నాయకులను
దాసోజు శ్రవణ్ కావచ్చు, కుర్రా సత్యనారాయణ కావచ్చు, వీళ్ళిద్దరిని ఎందుకు రిజెక్ట్ చేశారు? ఇప్పుడు ఆ తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కోదండ రామ్ కి ఎందుకు, ఆయన పొలిటికల్ లీడర్ కదా, ఆయనని ఎందుకు గవర్నర్ కోటాలో తీసుకున్నాడు అనే విమర్శలు కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకుడి నుంచి కూడా వస్తున్న నేపథ్యం కనిపిస్తా ఉంది. సో ఇదే పరిస్థితి నెలకొంది. సో మొత్తానికి కోదండ రామ్ కావచ్చు, ఇటు అమీరుల్లా ఖాన్ కావచ్చు, గవర్నర్ కోటాలో వీళ్ళు ఇద్దరు కూడా ఎమ్మెల్సీ పదవులను దక్కించుకోబోతున్నారు. అదేవిధంగా గతంలో తాజాగా ఎమ్మెల్యే కోటాలో బల్మూరి వెంకట్ కావచ్చు, ఎన్ఎస్ఐ నేపథ్యం కలిగినటువంటి వ్యక్తి, ఎన్ఎస్ఐ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు. ఇటు పోతే మహేష్ కుమార్ గారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు ఆయన. సో కాంగ్రెస్ పార్టీ వివరాల ఆయనకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీలో కూడా క్రియాశీలకంగా ఉన్నాడు. సో బల్మూరి వెంకట్ విద్యార్థుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన టీఎస్పీఎస్సీ లీకేజ్ లో పైన పెద్ద ఎత్తున పోరాటం చేసిండు. ఆ నేపథ్యంలో బల్మూరి వెంకట్ కి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవి దక్కింది. ఇటు మహేష్ కుమార్ గారు గతంలో 30 ఏళ్ల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీతో అనుబంధం ఉంది ఆయనకి. సో ఎన్ఎస్ఏ నేపథ్యం, ఆయన కూడా ఎన్ఎస్ఏ లీడర్ గా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కోటాలో ఇద్దరు కూడా ఎమ్మెల్సీ పదవులు దక్కినాయి. ఇటుపోతే గవర్నర్ కోటాలో ముఖ్యంగా అమీరుల్లా ఖాన్ కావచ్చు, ఉర్దూ దినపత్రిక ఎడిటర్ అమీరుల్లా ఖాన్ కావచ్చు, ఇటు తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఉద్యమ నేపథ్యం, ప్రొఫెసర్, కొంత సోషల్ యాక్టివిటీస్ కలిగినటువంటి వ్యక్తి, కొంత అంటే పెద్ద ఎత్తున గౌరవం, గతంలో కేసీఆర్ గౌరవం ఇవ్వలేదు, మేము ఇచ్చామని చెప్పుకోవడానికి ఆ దిశగా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేసి కోదండ రామ్ కి ఎమ్మెల్సీ కట్టబెట్టారని కూడా అనుకోవచ్చు. నరేష్, ఇదే విషయం 2014 సమయంలో అంటే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కోదండ రామ్ అప్పటి వరకు క్రియాశీలకంగా ఉన్న కోదండ రాము ఒకసారిగా తెరమరుగయ్యారు. ఇప్పుడు సడన్గా ఆయనకి ఇప్పటివరకు ఏ పదవి, ఎట్లాంటి రాజకీయ పదవి అనుభవించని కోదండ రామ్ రీసెంట్గా జరిగిన ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడం, ఆయనకి ఇచ్చిన మాట ప్రకారం ఎమ్మెల్సీని చేశారు. మరొక వాదన కూడా నడుస్తుంది, ఆయనకి త్వరలోనే విద్యాశాఖ మంత్రిగా అవకాశం ఇవ్వబోతుంది తెలంగాణ ప్రభుత్వం అని. ఇది వాస్తవా? ఎగ్జాక్ట్లీ. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ తర్వాత ముఖ్యంగా ఖచ్చితంగా విద్యాశాఖ మంత్రిగా కోదండ రామ్ ఉండబోతున్నాడని గతంలో నుంచి కూడా వార్తలు వచ్చినాయి. ఒకనొక దశలో టీఎస్పీఎస్సీ చైర్మన్ చేస్తారు, లేకపోతే ఒక కీలక పదవి క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చే దిశగా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తుందని చర్చలు జరిగినాయి. కానీ ఆ టీఎస్పీఎస్సీ చైర్మన్ అయిపోయింది. సో మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నియమించారు. ఈ నేపథ్యంలో గవర్నర్ కోటాలో కోదండ రామ్ కి ఖచ్చితంగా ఎమ్మెల్సీ పదవి రాబోతుంది. ఎమ్మెల్సీ తర్వాత విద్యాశాఖ మంత్రిగా కోదండ రామ్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన ఉండబోతున్నారని కూడా చర్చ జరిగినాయి. అదే చర్చ నడుస్తా ఉంది ఇప్పుడు కూడా. ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఇప్పుడు ఆమోదించింది, గవర్నర్ కోటాలో ఆమోదించిన తర్వాత ఖచ్చితంగా కేబినెట్ విస్తరణలో ముఖ్యంగా రేవంత్ కేబినెట్ లో కోదండ రామ్ ఉండబోతున్నారనే వార్తలు కూడా చక్కర్లు కొట్టినాయి. అదే కనిపిస్తా ఉంది. క్లియర్ కట్ గా విద్యాశాఖ మంత్రిగా ప్రొఫెసర్ కోదండ రామ్ ప్రమాణ స్వీకారం చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని కూడా పొలిటికల్ సర్కిల్ లో చర్చ జరుగుతా ఉంది. అదే జరగబోతుందని కూడా జరుగుతా ఉంది. ఎందుకంటే కోదండ రామ్ అనే వ్యక్తి గతంలో ప్రొఫెసర్ గా పనిచేసిండు, ఉద్యమంలో కీలకంగా ఉన్నాడు. టీఎస్పీఎస్సీ లీకేజ్ల ఆ సమయంలో కావచ్చు, గ్రూప్ 2 రద్దు విషయంలో కావచ్చు, నిరుద్యోగుల పక్షాన, విద్యార్థుల పక్షాన పెద్ద ఎత్తున పోరాటం చేసిండు. ఒకనొక దశలో కేసీఆర్ గద్దె దించడానికి పరోక్షంగా పనిచేసిన నేపథ్యం కనిపిస్తా ఉంది. రౌండ్ టేబుల్ సమావేశాలు కావచ్చు, ఇటు సోషల్ యాక్టివిటీస్ కావచ్చు. మొత్తానికి ఓవరాల్ గా చూసుకుంటే కోదండ రామ్ కి ఖచ్చితంగా విద్యాశాఖ మంత్రి వరంగా కాగబోతుంది. రేవంత్ కేబినెట్ లో విద్యాశాఖ మంత్రిగా కోదండ రామ్ ఉండబోతున్నాడు అనే వార్తలు వినిపిస్తా ఉన్నాయి. ఉండబోతున్నాడు అని కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో కూడా చర్చ జరుగుతా ఉంది. నరేష్, కొంత దూకుడుగా ఉన్నట్టుంది కొత్త ప్రభుత్వం భార్గవ్. ఎందుకంటే ఈ రోజే టీఎస్పీఎస్సీ అధ్యక్షుడు, టీఎస్పీఎస్సీ చైర్మన్ ని కన్ఫర్మ్ చేయించుకున్నారు, సభ్యులని ఈ రోజే డిక్లేర్ చేయించుకున్నారు. మరోవైపు ఇద్దరు ఎమ్మెల్సీలను కూడా గవర్నర్ చేత ఆమోదింపజేసుకున్నారు. గత ప్రభుత్వంతో ఉన్న ర్యాపో కంటే గవర్నర్కి ఈ ప్రభుత్వంతో కొంత ఎక్కువ ర్యాపో మెయింటైన్ చేస్తున్నట్టుగా ఉంది. భవిష్యత్తులో చాలా మంది పదవులు ఆశిస్తున్నారు, చాలా మంది చైర్మన్లు ఉన్నారు. ఏ దిశగా ఇట్లాంటి దిశగానే స్పీడ్గా డెసిషన్ తీసుకునే అవకాశం ఉంటుందా? ఎగ్జాక్ట్లీ. గత ప్రభుత్వంలో జరిగినటువంటి పేపర్ లీకేజ్లు కావచ్చు, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఈ రద్దులు జరిగిన నేపథ్యం కనిపిస్తా ఉంది. పూర్తిగా ఫెయిల్ అయ్యారు. అంటే విద్యార్థులు, నిరుద్యోగులు అందరూ కూడా చాలా ఆవేశంతో రోడ్ల మీదకి వచ్చిర్రు, ధర్నాలు చేసిర్రు, రాస్తా రోకోలు చేసిర్రు, అరెస్టులు ఇవన్నీ కూడా జరిగినాయి గత కేసీఆర్ ప్రభుత్వంలో. సో అలాంటి రిపీట్ కాకుండా కాంగ్రెస్ కొత్తగా కొలువు తీరింది తెలంగాణలో. అదే రిపీట్ కాకుండా అలాంటి విద్యార్థుల అవన్నీ కూడా రిపీట్ కాకుండా ధర్నాలు, రాస్తారోకోలు, వ్యతిరేకత రాకూడదనే నేపథ్యంలో ముఖ్యంగా ఖచ్చితంగా టీఎస్పీఎస్సీ కావచ్చు,
పూర్తిగా ప్రక్షాళన చేసి ఇటు గవర్నర్ కోటాలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలలో ఒకళ్ళని విద్యాశాఖ మంత్రిగా కేటాయించబోతుందని కూడా వార్తలు వచ్చినాయి. సో కోదండరామ్ కి అదే పదవి దక్కబోతుందని కూడా వార్తలు వచ్చినాయి, చర్చలు జరిగినాయి. అదే చర్చ ఖచ్చితంగా రేవంత్ కేబినెట్ లో విద్యాశాఖ మంత్రిగా ఉండబోతున్నాడనే చర్చ జరగబోతా ఉంది. ముఖ్యంగా ఇప్పుడు కొలువు తీరినటువంటి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వ వైఫల్యాలు ఈ ప్రభుత్వంలో అంటే రిపీట్ అవ్వకుండా వీళ్ళు జాగ్రత్తలు పడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ తో భేటీ అయ్యిండు. దీని మీద పూర్తి పెద్ద ఎత్తున చర్చలు జరిగినాయి. టీఎస్పీఎస్సీ కావచ్చు, ఇటు ఆ కేబినెట్ విస్తరణలో కూడా ముఖ్యంగా మిగతా 6 కేబినెట్లలో ఆరుగురు మంత్రులు విద్యాశాఖ మంత్రిగా కోదండరామ్ ఉండబోతున్నాడనే వార్తలు జరుగుతా ఉన్నాయి. ఖచ్చితంగా ఆల్మోస్ట్ విద్యాశాఖ మంత్రిగా కోదండరామ్ నియమితులు అవ్వబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. సో అదే జరగబోతుంది నరేష్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్ భార్గవ్. మొత్తానికి పెద్దల సభకి వెళ్ళబోతున్నారు కోదండరామ్. ఏదైతే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ఉందో ఆ హామీ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ పదవి వరించింది కోదండరామ్కి. మరోవైపు ఆయన ఎడ్యుకేషనల్ మినిస్టర్గా కూడా బాధ్యతలు చేపట్టబోతున్నారంటూ మనకి ఊహాగానాలు వినిపిస్తాయి. ఎందుకంటే ఎంపీ ఎలక్షన్స్కి ముందే ఈ మిగిలిన 6 మంత్రులు కూడా కొత్త మంత్రివర్గాన్ని కొలువు తీర్చాలని చెప్పి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అదే విషయాన్ని అధిష్టానాన్ని కూడా తెలియజేసి ఒప్పించినట్టుగా తెలుస్తుంది. ఈ కేబినెట్ విస్తరణలోనే గవర్నర్ కోటలో ఎమ్మెల్సీగా నియమితులైన కోదండరామ్ ఎడ్యుకేషనల్ మినిస్టర్గా బాధ్యతలు తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది. మరోవైపు సియాసిత్ ఉర్దూ పత్రికకు సంబంధించి రెసిడెంట్ ఎడిటర్గా ఉన్న అమీర్ అలీ ఖాన్ కూడా పెద్దల సభకి వెళ్ళబోతున్నారు.